Hello, aspirants. Welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ విత్ పర్పస్. సో ఈరోజు మనము మరి టీఎస్పీఎస్సీలో ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే మనకు పెండింగ్ ఉన్నాయండి గ్రూప్ వన్వి. సో ఇంపార్టెంట్ థీమ్స్ ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ ఎలా చదవాలి, ఎలిమినేషన్ ఎలా చేసుకోవాలని మనం చూస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మన క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 109 అండి. టైం అయితే ఆల్రెడీ 10 అవుతుంది. ఐ విల్ ట్రై టు కంప్లీట్. ఈరోజు అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూద్దాం. మరి మన క్వశ్చన్ వచ్చేసి 109. ఇక్కడ చూడండి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడిగారు. ఇక్కడ ట్రీస్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసి దాని యొక్క యూసేజ్, దాని యొక్క అంటే దాని ఉపయోగం ఏంటి అని అంటున్నారు. మరి మనం అశ్వగంధ చాలా సార్లు వినే ఉంటాము. అశ్వగంధ అని అంటే అశ్వగంధ, సర్పగంధ, నేల ఉసిరి, తర్వాత బ్రహ్మి అని. సో ఇవి దేనికి ఏ విధంగా యూజ్ అవుతాయని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సో జనరల్ గా తీసుకుంటే ఇవి మనకి చాలా మందికి ఎక్కువ మంది తెలిసిందంటే బ్రహ్మి అని చాలా మంది యూజ్ చేస్తారు. ఎందుకంటే పిల్లల్లో కూడా మెమొరీ పవర్ పెరగడానికి అని బ్రహ్మిని బాగా యూజ్ చేస్తారు. చిన్నపిల్లలకి తాగిపిస్తారు కూడా. జనరల్‌గా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అంటే మోస్ట్‌లీ నార్త్ సైడ్ వాళ్ళైతే చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తారు. సో మనకిక్కడ వీటి పేర్లు చూడగానే మనం ఈజీగా ఐడెంటిఫై అయితే చేయొచ్చు. నాకైతే బ్రహ్మి అనేది చాలా అంటే పర్సనల్‌గా దీన్ని చాలా మంది యూజ్ చేయడం చూసాను. సో ఐ రిఫర్డ్ దిస్ ఈస్ ద ఇంప్రూవ్ ద మెమోరీ అని నేను రిఫర్ చేసేస్తాను. సో ఇప్పుడు బి అనేది 5 అని నాకు తెలుసు. మరి రిమైనింగ్ నాకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్. మరి ఇప్పుడు ఏం చేయాలి? సో నాకు బి అనేది 5 అని తెలుసు కాబట్టి డైరెక్ట్‌గా ఒకసారి ఆన్సర్ చూస్తా. సారీ డి. డి అనేది 5 అని ఎన్నిటికి ఉంది? ఒక్కదానికి మాత్రమే ఉంది. 100% రైట్. నాకు క్లారిటీ ఫుల్‌గా ఉంది. సో ఒకవేళ నాకు తెలియదు. ఇంకొంతమందికి బ్రహ్మి గురించి తెలియదనుకుందాం. మరి ఇప్పుడు వాళ్ళెలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అశ్వగంధ అంటే తెలుసు. మరి అశ్వగంధ అనంటే ఇక్కడ మెడిసిన్ ఫర్ జాండీస్ ఇది కొంతమందికి ఐడియా ఉంటది. కొంతమందికి జాండీస్‌కి అశ్వగంధ వాడతారని తెలుసు. సో అప్పుడు వాళ్ళు ఏ అనేది 2 ఏది ఉందని చూసుకుంటాం. సారీ ఏ అనేది 2 కాదండి. యాక్చువల్‌గా 3 ఆన్సర్ అంట. నేనే రాంగ్. సో అశ్వగంధ అనేది మెడిసిన్ ఫర్ ద నర్వస్ వీక్‌నెస్ అని అన్నారు. సో నర్వస్ అంటే మనకి నర్వస్ కాదు నర్వ్స్. నర్వ్స్ అంటే నరాల వీక్‌నెత సారీ బలహీనత అంటారు కదా! నరాల బలహీనతకి ఇది వాడతారు. సో మరి అశ్వగంధ అనేది నరాల బలహీనతకి అని తెలుసనుకోండి. అప్పుడు మరి ఏ అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. 2 ఇట్లలో ఉంది. అంటే మనకి 50, 50 తెలిసిపోతుంది కదా! సో ఇప్పుడు మనము ఈ 50, 50 నుంచి ఆన్సర్ ఫైండ్ ఔట్ చేసుకోవాలి. మరి ఇంకా రిమైనింగ్ చూద్దాం అలాంటి టైంలో. సర్పగంధ అన్నాం. మరి సర్పగంధ అనేది దేనికొస్తుంది? సో సర్పగంధ అనేది మెడిసిన్ ఫర్ ద బ్లడ్ ప్రెషర్. ఇది కొంతమందికి తెలిసుంటది. బ్లడ్ ప్రెషర్‌కి సర్పగంధ యూజ్ చేస్తారని. సో ఒకవేళ మీకు బి అనేది 1 అని తెలుసు. సో అప్పుడు కూడా మీకిక్కడ 50, 50 ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఒకవేళ ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ రెండిట్లో రిపీట్ అయింది కాబట్టి అగైన్ వాళ్ళు 50, 50 లోనే ఉంటారు. నెక్స్ట్ నెల ఉసిరి అని అన్నారు. సో మరి నెల ఉసిరి అనేది ఫర్ ఎగ్జాంపుల్ తెలుసు అనుకుందాం. నెల ఉసిరి అనంటే ఇక్కడ మనకి ఏమంటున్నారు? రైట్ ఆన్సర్‌లో మెడిసిన్ ఫర్ ద జాండీస్ అని అంటున్నారు గదా! సో మెడిసిన్ ఫర్ జాండీస్ అని అంటున్నారు. సో మెడిసిన్ ఫర్ జాండీస్ అనేది ఇది ఒకవేళ తెలుసనుకోండి. తెలిస్తే అప్పుడు మరిక్కడ సి అని తెలిసినా గూడా సేమ్ 50, 50లో ఉంటారు. అంటే ఇక్కడ 50, 50 వరకు మనం ఈజీగానైతే ఫైండ్ చేయొచ్చు. 50, 50 తర్వాత కొంచెం డిఫికల్ట్. ఓకేనా? ఈవెన్ ఇన్ కేస్ మీకు బ్రహ్మి అనేది డైరెక్ట్‌గా మెమరీ పవర్ గురించని తెలిసిందనుకోండి, మీరు ఆన్సర్ అయితే డైరెక్ట్ పెట్టేయొచ్చు. ఈవెన్ ఇన్ కేస్ మీకిది తెలవకపోతే రిమైనింగ్ ఏదైనా తెలిసినప్పుడు మీరు 50, 50లో మాత్రం గ్యారంటీగా ఉంటారు. సో థింక్ అండ్ ఆలోచించి కొంచెం మీరు ఆన్సర్ పెట్టాల్సుంటుంది. ఎందుకంటే బ్రహ్మి అనేది మెడిసిన్ ఫర్ ద ఇక్కడ చూడండి అబ్డామినల్ పెయిన్ ఇదంటే పెయిన్‌కైతే కాదు. ఇది కొంచెం ఐడియా ఉండే ఉంటది. సో రిమైనింగ్ ఇదొకటే మిగులుతాయి కాబట్టి మీరు ఇలా కూడా థింక్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఏమంటున్నాడు? మ్యాచ్ ద ఫాలోయింగ్ కోవిడ్-19 వ్యాక్సిన్. ఇక్కడ ఏమంటున్నాడు? యాక్చువల్లీ ఈ క్వెషన్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ఉన్నప్పుడు కోవిడ్ రిలేటెడ్‌గా ఉంది కాబట్టి మనం ఇది చూసుకున్నాము. సో ఇప్పుడైతే అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. బట్ రీసెంట్‌గా ఉన్న వ్యాక్సిన్ కానీ, ఏమైనా ఇష్యూస్ కానీ, ఏమైనా డిసీజ్ కొత్త మళ్ళీ దానిలో వేరియంట్స్ వచ్చాయి. ఆ వేరియంట్స్ గురించి కూడా మనమైతే ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో మరిక్కడ వ్యాక్సిన్ మనకి జనరల్‌గా మనకి ఏ వ్యాక్సిన్ ఐడియా లేదు అని మీరు అనుకున్న సందర్భంలో ఒకసారి చూసుకోండి. మనం చాలా సార్లు వినే ఉంటాం. ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అయితే మనకి చాలా మందికి ఐడియా ఉంటుంది. సో మరి ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది ఇక్కడ ఫిజర్‌కి యూజ్ అవుతుంది. ఓకేనా? దాన్ని ఫైజర్ అని అంటాము. సో ఫైజర్ అంటే ఇక్కడ పి సైలెంట్ వస్తుంది. ఇక్కడ ఫైజర్ అనే దానికి ఆర్ఎన్ఏ యూజ్ చేస్తాము. ఒకవేళ కోవాక్సిన్ చాలా మంది విన్న పేరు కోవాక్సిన్. సో కోవాక్సిన్ అంటే దేనికొస్తుందండి? ఇదొచ్చేసి ఇనాక్టివ్ ద వ్యాక్సిన్. ఓకేనా? సో అదొకటి. కోవాక్సిన్ అయితే చాలా మందికి ఐడియా ఉంటుంది నాకు తెలిసి. సో కోవాక్సిన్ మీకు తెలిసినా కూడా బి అనేది 2 ఆన్సర్ అవుతుంది. సో బి అనేది 2 అంటే మీరు ఇక్కడ 50, 50లో ఉంటారు కదా! సో తర్వాత ఈ రెండిట్లో ఇంకా ఈ మూడిట్లో మీరు ఏదో ఒక్కటని ఫైండ్ ఔట్ చేసినా కూడా ఈజీగా అయితే ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా?
సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఏ అనేది ఇప్పుడు మనకి తెలుసు కదా, ఏ అనేది 3 అంటాం. ఓకేనా, ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అని. తర్వాత కోవాక్సిన్ అనేది ఇన్యాక్టివ్ ద వ్యాక్సిన్ అని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మన స్పుత్నిక్ వి, ఇది కూడా మనము చాలా సార్లు అప్పుడు న్యూస్ లో చూసాము. ఇది చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇది ఎందుకనంటే ఇక్కడ చూడండి అడెనో వైరస్ బేస్డ్ వ్యాక్సిన్ అని దీన్ని అని అంటాము. సో అప్పుడు మనకున్న వైరస్లో చాలా రకాలుగా మనము చూసే ఉంటాము, వాటి వ్యాక్సిన్ పేర్లు కూడా విన్నాం కాబట్టి ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నా డిజీజెస్ న్యూస్లో ఉన్నాయా, ఉంటే వాటికి ఏమైనా కొత్త వ్యాక్సిన్స్ ఉన్నాయా, ఇట్లాంటి ఏమైనా కూడా మనము బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ తీసుకుంటే చూడండి ఇక్కడ వాట్ ఈస్ హ్యాపీ హైపోఎక్సియా అని అన్నారు. సో ఇక్కడ ఏమన్నారు, వాట్ ఈస్ హ్యాపీ హైపోక్సియా అని అన్నారు. మరి హ్యాపీ హైపోక్సియా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియదు. ఫస్ట్ మనం ఏం చేయాలి, క్వశ్చన్ చూడగానే టెన్షన్ పడకుండా ఆన్సర్స్ చదవాలి. చదివితే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. ఈజ్ ఏ హార్మోన్ రిలీజ్డ్ బై బ్రెయిన్, ఏమంటున్నారు, హార్మోన్ రిలీజ్ చేసే బ్రెయిన్స్ అని అంటున్నారు. వెన్ యూ ఫీల్ అట్మోస్ట్ హ్యాపీ హైపోక్సియా అని అంటే ఇది సంతోషంగా ఉన్నప్పుడు రిలీజ్ చేస్తుంది బ్రెయిన్ అంటున్నారు. జస్ట్ థింక్ చేయండి. ఇది అంటే మామూలుగా మనం ఒక వర్డ్ చూడగానే దాని మీనింగ్ సేమ్ గా అయితే ఉండడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది కాబట్టి సో హోల్లో పెట్టుకోండి. నెక్స్ట్ ద ఫీలింగ్ ఆఫ్ మైండ్ వెన్ యూ హ్యావ్ యాక్సిడెంటల్లీ సర్వైవ్డ్ ఫ్రమ్ ద డెత్. సో ఇదైతే 100% రాంగ్ అండి. ఓకేనా. సో అంటే 100% రాంగ్ అని అంటే ఇక్కడ చూడండి, అంటే మనము డెత్ యాక్సిడెంట్ నుంచి సర్వైవ్ అయినప్పుడు అని అంటే అది అది అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేమంటున్నారు, ద కండిషన్ వెన్ యూ మే నాట్ రియలైజ్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ క్రాషింగ్. అంటే ఇది మనకి చాలా మందికి తెలిసే ఉండదు. అంటే మీరు ఏమంటున్నారు, ఆక్సిజన్ స్థాయి పడిపోయినప్పుడు మీరు గమనించలేని పరిస్థితి అని అంటున్నారు. సో ఇది మనకు సంబంధం లేకుండా ఉంది కాబట్టి దీని రైట్ ఆన్సర్ అయితే అనుకునే ఛాన్స్ ఉండదు. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్ మళ్ళీ జాగ్రత్తగా చదువుకోవాలి. ఇక్కడ ఈ ఆన్సర్ని, ద కండిషన్ వేర్ యూ మే నాట్ రియలైజ్ మీరు రియలైజ్ కాలేని పరిస్థితి అని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ద కండిషన్ వేర్ యూ మే నాట్ రియలైజ్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆర్ ఫెయిలింగ్. సో ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉండదు. బ్లడ్ షుగర్ లెవెల్కి కి సంబంధం, హైపో కి సంబంధం ఏందనేది. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 అయితే ఎలిమినేట్ చేయగలుగుతాం. ఇప్పుడు రెండిట్లలో మన క్వశ్చన్ మార్క్ ఉంది కదా. సో ఈ కొంచెం మనకి ఇది 50-50 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకొని ఆలోచించినప్పుడు దీన్ని మనం ఆన్సర్ అయితే చేయడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు తెలుగులో కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఇప్పుడు ఇది రాంగ్ అని మనకు క్లారిటీ ఉంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి ఇది కూడా రాంగ్ అని క్లారిటీ ఉంది. ఇప్పుడు మిగిలిన మీరు అపరిమిత ఆనందాన్ని అనుభవించినప్పుడు మెదడు విడుదల చేసే ఒక హార్మోన్ అని అన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో ఒకసారి చూసుకోవాలి. అండ్ మీ ఆక్సిజన్ స్థాయి పడిపోయా అని మీరు గమనించలేని పరిస్థితి అని అంటున్నారు. సో ఈ రెండిట్లలో మనకు ఆన్సర్ ఉంది. సో ఇది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు నవ్వినప్పుడు ఎక్కువ హ్యాపీగా ఉన్నప్పుడు హార్మోన్ మనకి రిలీజ్ అయితే అని చెప్తున్నారు. సో అది దాన్ని హ్యాపీ హైపోడెక్సియా అని అంటున్నారు. ఎక్కువ ఆనందంగా ఉన్నప్పుడు హార్మోన్ రిలీజ్ అంటే కొంతమంది ఎక్కువ నవ్వుతుంటారు, కొంతమంది తక్కువ నవ్వుతుంటారు, కొంతమంది అసలు నవ్వరు. సో దేర్ ఇస్ సో మెనీ థింగ్స్ ఉంటాయి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ లో కూడా ఆలోచించుకొని మనం అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇలాంటి వచ్చినప్పుడు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, బట్ స్టిల్ యూ కెన్ ట్రై. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రిలేషన్ టు ద న్యూలీ డెవలప్డ్ సోలార్ పవర్డ్ సర్వే క్రాఫ్ట్ ఫర్ ద పోర్ట్ అండ్ ఇన్లాండ్ వాటర్ వేస్ అని అన్నారు. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు, మనకి ఇప్పుడు పోర్ట్స్ అంటే తెలుసు కదా మీకు, ఓడరేవులు మన సముద్ర మార్గం నుంచి ప్రవహిస్తూ ఉంటాయి కదా, మనం అంటే జర్నీ చేస్తుంటారు కదా. సో ఇక్కడ చూడండి, అంతర్గత జల మార్గాల సర్వే కోసం కొత్తగా అభివృద్ధి చేసిన సౌరశక్తితో నడిపే క్రాఫ్ట్ అన్నట్టు ఇది. అంటే ఏ పవర్ యూజ్ చేసుకుంటుంది, ఇది సోలార్ పవర్ని యూజ్ చేసుకొని నడుపుతున్నారు అని చెప్తున్నారు. అయితే నడిపే యంత్రాంగం సంబంధించిన ఈ కింద వాక్యాలను పరిశీలించండి అన్నారు. మరి ఇది దేనిలో వస్తుంది మనకి, జనరల్గా ఇండియన్ జియోగ్రఫీ టాపిక్లో మనకి వస్తుంది. ఓకేనా. తర్వాత మనం దీన్ని న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మన సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడొచ్చు దీన్ని. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేషన్ టు ద న్యూలీ డెవలప్డ్ సోలార్ పవర్డ్. ఓకేనా. సో మెయిన్గా మనకి ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఎక్కువ చూసుకోవచ్చు, ఎందుకంటే జాగ్రఫీలో కూడా మనకి పవర్ ప్రాజెక్ట్ని మనం చూసుకోవాలి కదా. సో మరి ఏమంటున్నారో చూద్దాం. దిస్ ఈస్ ద డెవలప్డ్ బై ద నేషనల్ టెక్నాలజీ అంటున్నారు. ఇది ఎవరు డెవలప్ చేశారంటున్నారు, నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్ వాటర్వేస్ అండ్ కోస్ట్ ఇన్ ఐఐటి మద్రాస్ అన్నారు. సో కొంచెం పాజిటివ్గా ఉంది, ఎందుకంటే మనకి పోర్ట్ రిలేటెడ్గా కాబట్టి మనం ఇది హోల్లో పెట్టేసుకుందాం. ఓకేనా. అండ్ దిస్ ఈస్ డెవలప్డ్ బై ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోర్ట్ వాటర్వేస్ వెసల్స్ అండ్ కొచ్చిన్ అన్నారు ఇక్కడ మళ్ళీ.
ఇక్కడ మద్రాస్ అన్నాడు, ఇక్కడ క్వశ్చన్. ఇది కూడా హోల్డ్‌లో పెట్టేద్దాం. ఎందుకంటే 2 ఆన్సర్స్ సేమే ఉన్నాయి గదా! నెక్స్ట్ దిస్ ఈజ్ అన్ అంటే మనకి ఇక్కడ ఈ మద్రసా క్వశ్చన్ అని ఆన్సర్ తెలిసిపోయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మద్రసా అని క్లారిటీగా తెలుసు. సో, రైట్ టిక్ చేసేసుకోండి. ఏ ఉన్నదేది ఈ రెండిట్లలోనే ఏ ఉంది. సో, ఈ 2 మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయొచ్చు. ఈవెన్ ఇన్ కేస్ మనకు తెలియదు. తెలవనప్పుడు ఒకవేళ మీరు బి రైట్ అనుకున్నారనుకోండి, కంప్లీట్‌గా ఆన్సర్ అయితే రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే అందుకే డైరెక్ట్ ఒకసారి చూడంగానే మనం ఎలిమినేట్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఆప్షన్ కూడా చూసుకుందాం. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? దిస్ ఈస్ ద అన్‌మ్యాన్డ్ autonomous survey craft and can be used to easy maritime traffic even in షాలో వాటర్. అంటే ఏమంటున్నారు? షాలో వాటర్‌లో కూడా మనం దీన్ని అంటే ఈ మారిటైమ్ ట్రాఫిక్ ఉంటుంది గదా! ఇప్పుడు చాలా లోతుగా కూడా మనకి ఉంటుంది కదండీ! సో, మరి ఇలాంటి సిట్యుయేషన్‌లోనైనా కూడా మనము మారిటైమ్ ట్రాఫిక్‌ని మేనేజ్ చేయాలంటే ఇది యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే. దిస్ ఈస్ గుడ్. మనము దీన్ని పాజిటివ్‌గా తీసుకోవచ్చు. అండ్ ద క్రాఫ్ట్ డస్ ద హైపోగ్రాఫిక్ అండ్ ఓషియోనోగ్రఫిక్ సర్వేస్. ద క్రాఫ్ట్ డస్ ద ఏం చేస్తుందంట? హైపోగ్రాఫిక్ అండ్ ఓషియోనోగ్రఫిక్ సర్వేస్‌ని చేస్తుంది. ప్రొవైడ్ ద రియల్ టైమ్ డేటాని ఇక్కడ మనకి ట్రాన్స్మిట్ చేస్తుంది ఈ లాంగ్ డిస్టెన్స్ టైమ్‌లో అంటున్నారు. యెస్. పాజిటివ్. అండ్ ఇంకొకటి మనకు ఒకవేళ స్టేట్‌మెంటు ఇచ్చింది మనకి ఇది రైటా కాదో తెలవనప్పుడు మీరు ఒక్కసారి ఇంకోలా కూడా థింక్ చేయొచ్చు. పాజిటివ్‌గా జనరల్‌గా పాజిటివ్ స్టేట్‌మెంట్స్ మనకి రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నట్టుగా. సో, థింక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ స్టేట్‌మెంట్ మనకి పాజిటివ్‌గా ఉంది గదా! సో, రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ స్టేట్‌మెంట్ కూడా మనకి పాజిటివ్‌గా ఉంది. అంటే సి అండ్ డి కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆన్సర్ ఏ అని తెలిసిన వాళ్ళకి సి అండ్ డి కూడా మనకు తెలిస్తే మిగిలినవి ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్ కేస్ మీకు తెలవనప్పుడు అప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇంకొకటేందంటే ఇక్కడ డి అనేది మనకి అన్నిట్లలో ఉంది. సో, డి అనేది అన్నిట్లలో ఉంది కాబట్టి ఇది 100% రైట్ అయ్యే ఛాన్సే ఉంది. ఛాన్సే కదా! 100% రైట్ అది. ఓకేనా? మరి నెక్స్ట్ ఎలిమినేట్ చేయాల్సినవి ఏందనేది మనం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్లియర్ కదా! ఏ, సి అండ్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ వాటర్ వేస్ ఇన్ ఇండియా? ఇక్కడ ఏమంటున్నారు? మన భారతదేశంలోని జాతీయ జల మార్గాలు ఏవి అని అడుగుతున్నారు. మరి అవి ఏంటో చూద్దాం. ఇక్కడ ఏమేమి ఇచ్చారు చూడండి. హల్దియా టు అలహాబాద్. హల్దియా టు అలహాబాద్ కూడా ఉందంట. అది ఎక్కడ దేని మీద ఉందండి? రివర్ గంగా మీద. తర్వాత జియోన్కాయి చార్బాతియా సెర్చ్ ఆఫ్ ఈస్ట్ ఈస్ట్ కోస్ట్ కెనాల్ అన్నాడు. తర్వాత ధూబ్రి టు సదియా ఆన్ రివర్ బ్రహ్మపుత్ర అన్నాడు. తర్వాత వెస్ట్ కోస్ట్ కెనాల్ ఫ్రమ్ కొత్తపురం టు కొల్లం అని చెప్పారు. సో, ఇక్కడ జనరల్‌గా ఆలోచిస్తే మనకి ఒకవేళ ఏం తెలవదు అనుకున్నప్పుడు మనం కొంచెం థింక్ చేసుకొని పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఎలిమినేషన్ చేయడానికైతే ఎలాంటి ప్రొసీజర్ అయితే లేదు. ఈవెన్ ఇన్ కేస్ మీకు ఏదైనా రాంగ్ అనిపిస్తే రాంగ్ ఎలిమినేట్ చేసుకుంటే మనము ఆన్సర్ చేయొచ్చు. మనకు అన్నీ కూడా పాజిటివ్‌గా రైట్ అనిపించినప్పుడు మీరు కొంచెం థింక్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఒకసారి చూసుకోవాలి మనం. ఎందుకంటే నేషనల్ వాటర్ వేస్ కదా! ఒకసారి చూసుకోవాలి. ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు క్లియర్‌గా చూసుకోవాలి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. ఎందుకంటే మనకున్నయే కొన్నండి వాటర్ వేసి. సో, ఆ కొన్నిటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ మైన్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇండియాలో ఉన్న మైన్స్ రెస్పెక్టివ్ మినరల్ ప్రొడక్షన్స్ గురించి అడుగుతున్నారు. మీరు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మినరల్స్ గురించి చదవాల్సి ఉంటుంది. ఓకేనా? మరి మైన్స్ ఏంటి, మినరల్స్ ఏంటో చూద్దాం. సో, ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఏమేమి మైన్స్ ఉన్నాయి, వాటి యొక్క మినరల్స్ చూస్తే ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ చూడండి. కొడింగమల్లి ఇది ఎక్కడుందంట? ఒడిస్సాలో ఉందంట. తర్వాత మలాంజ్ ఖాండ్ అది వచ్చేసి మధ్యప్రదేశ్. తర్వాత ఇంకోటి వచ్చేసి కుందేర్ కోచా జార్ఖండ్. తర్వాత బయల్డీలా వచ్చేసి ఛత్తీస్గఢ్ అని అన్నారు. మరి ఏది దేనికి రిలేటెడ్గా అన్నది ఇక్కడ మన క్వశ్చన్. ఓకేనా? సో, ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ కూడా చూడండి. మినరల్స్ కాపర్ ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది, ఐరన్ ఎక్కువ ఎక్కడుంది, బాక్సైట్ ఎక్కడుంది, గోల్డ్ ఎక్కడుంది, లిడ్ అండ్ జింక్ ఎక్కడుంది. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు గోల్డ్ గురించి తెలుసు. ఓకే, నాకు గోల్డ్ ఎక్కడ దొరుకుద్దని తెలుసు, జార్ఖండ్లో దొరుకుద్దని తెలుసు. క్లియరా? సో, సి అనేది 4 అని నాకు తెలుసు. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? C4 ఉన్న ఆప్షన్ ఎత్తుక్కుంటాం. వచ్చేసింది ఆన్సర్ డైరెక్ట్లీ. ఈవెన్ ఒకవేళ నాకు తెలియదు, సి అనేది 4 అని తెలియదు. ఓకేనా? మరి కొంతమందికి బి తెలుసు. ఓకేనా? ఛత్తీస్గఢ్లో ఏముందో తెలుసు. ఛత్తీస్గఢ్ చాలా అంటే జనరల్గా చదువుకున్నప్పుడు సిసి అని చదువుకోవడం గుర్తుందండి నాకు కూడా. సిసి అంటే ఛత్తీస్గఢ్ ఇట్లా కాపర్ రిలేటెడ్ మినరల్స్ అని సిసి అని పెట్టుకోవడం గుర్తుంది. సో, నాకు ఇక్కడ మరి ఆప్షన్ వచ్చేసి సి అంటే ఛత్తీస్గఢ్ వచ్చేసి ఇక్కడ మనకి ఏ అని అంటున్నారు. మరి ఇట్లా ఏ అనేది రైటా రాంగ్ అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఏ అనే ఆన్సర్ అయితే 100% రాంగ్ అండి. ఓకేనా?
సో ఇక్కడ మనకి దీనికి ఏమొస్తుంది అంటే డి వచ్చేసి ఐరన్ వస్తుంది. ఓకేనా, ఐరన్ వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి మిస్టేక్స్ మనం చేస్తాం, సీసీలు బీబీలు ఇట్లా పెట్టుకొని ఇక్కడ సి వచ్చిందంటే ఇక్కడ సి వచ్చింది ఇట్లా రైట్ అని అట్లా అనుకుంటాం. అట్లా అనుకోవద్దు, ఒకసారి చూసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఛత్తీస్గఢ్ వచ్చేసి ఫేమస్ దేనికంటే ఐరన్ కని తెలుసు. సో అప్పుడు మరి ఆన్సర్ మనము ఈజీగా టిక్ చేయొచ్చు కదా. లేదు నాకు అలా కూడా తెలియదు, మరి నాకు ఏది తెలుసు, నాకు ఒక్క ఆప్షన్ తెలిసినా కూడా మనం ఆన్సర్ అయితే చేసుకోవచ్చు అండి. అది ఒకసారి చూసుకోవాలి. ఓకేనా, ఒడిస్సా బాక్సైట్కి ఫేమస్ అని తెలుసు. సో యూ కెన్ గో త్రూ ఇట్. ఇట్లా ఒక్క ఆన్సర్ తెలిసినా కూడా మనం ఈజీగా ఆన్సర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకటి ఎలిమినేట్ చేయగలిగినా కూడా ఆన్సర్ చేసుకోవచ్చు, ఒకసారి చూసుకోవాలి. అండ్ అలాగే మనం ఒకసారి ఇలాంటివి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏమేమి ఉన్నవి మైన్ కానీ మినరల్స్ ఏమేమి ఉన్నాయో కూడా ఒకసారి చూసుకోవాలి. ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పీక్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ అన్నాడు. సో ఇక్కడ నాట్ అని ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నాట్ అన్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది వెస్టర్న్ ఘాట్స్ పీక్స్ కింద రాంది ఏదని అడుగుతున్నారు సింపుల్ గా. సో నాకు తెలిసి ఈ ఆన్సర్ చాలా మందికి తెలుసు. ఇక్కడ చూడండి, ఇక్కడ కల్సుబాయ్, తర్వాత పుష్పగిరి, తర్వాత జిందగడ, తర్వాత సల్హేర్. సో మరి ఇది నాకైతే డైరెక్ట్ ఆన్సర్ తెలుసు. ఈవెన్ డైరెక్ట్ ఆన్సర్ తెలియలేని సందర్భంలో వీటిని మనం ఏం చేయలేము. బట్ కొంచెం ఆలోచించాలి, వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి స్ప్రెడ్ అవుతున్నవి అనేది మనం చదివేటప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ చదివేటప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్, నాట్ ఓన్లీ వెస్టర్న్, ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ అంటే ఫిజికల్ ఫీచర్స్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో ఇండియన్ ఫిజికల్ ఫీచర్ చదువుకున్నప్పుడు మనం ఏ విధంగా చదువుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ తెలంగాణ కూడా మనం అదే విధంగా ఫోకస్ చేయాలి. క్లియరా? నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇక్కడ ఏమంటున్నారు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారు. ఓకేనా, తెలంగాణలో ఉన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటి యొక్క లొకేషన్ గురించి అడుగుతున్నారు. అంటే మనం ఏం చేయాలండి, ప్రాజెక్ట్స్ గురించి చూసుకోవాలి. ఇది జాగ్రఫీ టాపిక్స్, నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఇది వచ్చేసి మనకి తెలంగాణ జాగ్రఫీ. ఓకేనా, ఎందుకు తెలంగాణ జాగ్రఫీ అంటే ఇక్కడ మనకున్న మండలాలు చూడండి, నిజామాబాదు, ఖమ్మం, తర్వాత జయశంకర్ భూపాల్పల్లి, తర్వాత వికారాబాద్, తర్వాత మంచిర్యాల డిస్టిక్. సో ఇప్పుడు ఒక్కటి ఫైండ్ అవుట్ చేసినా మనం అయితే ఆన్సర్ చేయొచ్చు. నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆన్సర్ తెలుసు. సో దెన్ హౌ కెన్ ఐ అప్రోచ్ అనేది చూద్దాం. ఇక్కడ రామడుగు, ఇది చాలా మందికి నాకు తెలిసి ఉంటది. ఈవెన్ ఒకవేళ తెలియదు, ఇక్కడ చూద్దాం బొగ్గుల వాగు. ఈ బొగ్గుల వాగు అనేది మరి ఎక్కడ ఉంది అని అంటే, బొగ్గు అంటే ఏంటండి, మన ఇదే కదా, కోల్ కదా. సో బొగ్గుల వాగు అనేది మనము ఎక్కడ చూడొచ్చు అని అనేది చూసుకోవాలి. జయశంకర్ భూపాల్పల్లి, ఎందుకంటే భూపాల్పల్లిలో మనకి ఎక్కువ మైనింగ్ ఉందా లేదా. సో అట్లా కొంచెం థింక్ చేసినా కూడా మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకే, ఇది ఒకటి. తర్వాత గొల్లవాగు, మరి గొల్లవాగు గురించి తీసుకుంటే గొల్లవాగు అనేది ఎక్కడ వస్తుంది. ఓకేనా, తర్వాత లంకసాగర్ ఇదైతే చాలా మంది వినే ఉంటారు. లంకసాగర్ వచ్చేసి మనకి నిజామాబాద్ డిస్టిక్ అని. తర్వాత రామడుగు వచ్చేసి మనకి సారీ లంకసాగర్ వచ్చేసి మనకి ఇది మన ఖమ్మము. తర్వాత రామడుగు వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్. ఈ విధంగా మనం ఒక ఆన్సర్ తెలుసు అనుకుందాం, చూద్దాం ఒకసారి. ఇక్కడ A3B5C2 అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి క్లియర్ చేస్తాను. సో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, నాకు నేను ఇందాక చెప్పాను కదా, బొగ్గుల వాగు అనేది నాకు సి అనే ఆప్షన్ తెలుసు అంతేనా. ఓకే, ఏ అనేది సి అని తెలుసు. ఇప్పుడు ఏ అనేది సి ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. సారీ, ఏ అనేది 3 ఎన్ని ఉన్నాయో చూడండి. A4 ఉంది, A2 ఉంది, A5 ఉంది, A3 ఇక్కడ ఒక్కదానికే ఉంది. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. మీకు ఒక్కటి రైట్ ఆన్సర్ తెలిసిన ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈవెన్ ఇన్ కేస్ నాకు తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నాం రామడుగు. ఓకేనా, రామడుగు అనేది మరి దేని కింద వస్తుంది, నిజామాబాద్ డిస్టిక్. ఒకవేళ నాకు రామడుగు తెలుసు, సో అప్పుడు మీ ఆన్సర్ అనేది ఇక్కడ 50-50లో ఉంటుంది. ఓకేనా, ఒకవేళ నాకు రామడుగు కాకుండా మరి ఇంకా గొల్లవాగు గురించి తెలుసు అనుకుందాం. గొల్లవాగు వచ్చేసి మంచిర్యాల డిస్టిక్. ఇది చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు నాకు గొల్లవాగు అనేది మంచిర్యాల అని తెలుసు అండి. అప్పుడు మనం ఈజీగా, అప్పుడు కూడా బి అనేది ఓన్లీ 5 ఒక్కటే ఆన్సర్ ఉంది కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇట్లా మనము చూసుకోవాలన్నట్టుగా, మనకి ఏది మనకు అన్ని తెలిస్తే ఓకే, ఈవెన్ తెలియనప్పుడు కూడా మనం కొంచెం ఎలిమినేషన్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో అట్లా చూసుకొని మనం ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్, ద సర్గాసో సీ ఈజ్ లొకేటెడ్. ఇది ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఓకేనా, ఎక్కడ ఉందండి, నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో ఉంది. ఇది నేను మన టెస్ట్ సిరీస్ లో కూడా ఇచ్చాను. సో వరల్డ్ జాగ్రఫీలో ఇది మనకు వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. అంటే మన వరల్డ్ జాగ్రఫీ చదివేటప్పుడు మొత్తం బుక్స్ అంతా పట్టుకొని ముందర పెట్టుకోకుండా మెయిన్ ఇంపార్టెంట్ సీస్ కానీ, తర్వాత ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నవి అక్కడ, లైక్ ఇప్పుడు మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వైజ్గా లైక్ గోల్డ్ కానీ ఇలాంటి మినరల్స్ ఎక్కువ ఎక్కడ ఏం దొరుకుతాయి అనేది,
ఇంకొకటి ఏంటంటే మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నది ఏమైనా ఉంటాయి కదండి ప్లేసెస్, ఆ ప్లేసెస్కి వాటి చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలు ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక రివర్ గురించి చూసినప్పుడు ఏం చేయాలి, రివర్ సరౌండింగ్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి అట్లా. అండ్ ఆఫ్టర్ దాట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ని చూడమని అంటున్నారు. అదేంటి, ద సౌత్ వర్డ్ షిఫ్ట్ ఆఫ్, ఇది వచ్చేసి మనకి వరల్డ్ జోగ్రఫీ అండి. షిఫ్ట్ ఆఫ్ కౌంటర్ ఈక్విటోరియల్ వార్మ్ ఓషన్ కరెంట్ డ్యూరింగ్ ద సదరన్ వింటర్ గేవ్ రైస్ టు, ఇక్కడ ఏమంటున్నారు, ఎల్ నైనో. ఓకేనా? ఎల్ నైనో కరెంట్ గురించి అడుగుతున్నాను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఎల్ నైనో ఈ నైనో అని ఇలా ఉంటుంది మనకి, జాగ్రత్తగా చూసుకోవాలి, పీవైక్యూలో అడిగారని. నేను గ్రూప్ 2లో కూడా చెప్పాను, గ్రూప్ 1లో కూడా చెప్తున్నాను. అగైన్ రిమెంబర్ దిస్. ఓకేనా? ఇక్కడ మనకి ఓషన్ కరెంట్ అనే దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉంటుంది, చూసుకోండి. ఓకే, అందులో కూడా మళ్ళీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్పెసిఫిక్ గా ఉంటుంది మనకి. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ మనకి ఎల్ నైనో గురించి క్వశ్చన్ అడిగారు. మరి అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మనకి శీతాకాలం, సారీ మన ఈ సౌత్ వర్డ్ డైరెక్షన్ ఈక్విటోరియల్ వామ్ ఓషన్ కరెంటు మనకి డైరెక్షన్ అనేది సదరన్ వింటర్ వచ్చినప్పుడు ఇది ఏ విధంగా ఉంటుంది, తర్వాత అది ఇంక్రీజ్ అయినప్పుడు మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివి మనం చూసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఏంటిది మనకి ఎల్ నైనో కదా. సో మరి ఎల్ నైనో ఈజ్ ఏ ఫినామినాన్. ఎల్ నైనో ఏమంటున్నాడు, ఈజ్ ఏ ఫినామినాన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఈస్ట్ పసిఫిక్ ఓషన్. ఎస్ ఆర్ నో, ఇది పెరివియన్ కోస్ట్ దగ్గర జరుగుతుంది. సో నేను ఆల్రెడీ దీని మీద వీడియో కూడా పెట్టాను చూడండి. తర్వాత ఎల్ నైనో బ్రింగ్స్ ఏ హెవీ రెయిన్ఫాల్ టు ద కోస్ట్ పెరు. ఎస్, ఇది ఎక్కువ రెయిన్ఫాల్ ఎక్కడ తీసుకొస్తుంది, పెరులో వస్తుంది. తర్వాత సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇన్ ఇండియా వీకెండ్ ద ఎల్ నైనో ఫినామినాన్ టేక్స్ ప్లేస్ అని అన్నారు. ఎవ్రీ పాయింట్ కూడా ఇక్కడ మనకి కరెక్ట్ పాయింట్స్ ఇచ్చారు. సో రైట్ ఆన్సర్. అంటే మనం ఒక టాపిక్ గురించి చదివినప్పుడు అది ఎక్కడి నుంచి పుడుతుంది, ఎక్కడికి వెళ్తుంది, దానివల్ల ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఏరియాస్ అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది యూపీఎస్సీలో కూడా అడిగారండి సేమ్ క్వశ్చన్ ని ప్రీవియస్ గా. ఓకేనా? నెక్స్ట్ కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్. వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఏ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అన్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, గ్లోబల్ వార్మింగ్ కి ఏ విధ కారణాల గురించి అడుగుతున్నారు అన్నట్టు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అది ఏ విధంగా చూపిస్తుంది, గ్లోబల్ వార్మింగ్ మీద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏ విధంగా చూపిస్తుందని అడుగుతున్నారు. గ్రీన్ హౌస్ అంటే తెలుగు వాళ్ళకైతే ఇక్కడ కింద ఉంది చూడండి, భూపాతానికి ఒక కారణం హరిత గృహ అని అన్నారు. ఓకేనా? అది ఏ విధంగా అనేది మనము ఒకసారి చూద్దాం, కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నట్టుగా. సో ఇక్కడ ఏమంటున్నారు, వన్ ఆఫ్ ద కాజ్ ఏమంటున్నారు, గ్లోబల్ వార్మింగ్ కి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఒక కారణం అంటున్నారు. నాకు తెలిసి ఇది చిన్నప్పటి నుండి నాకు తెలిసి అందరం చదువుకునే ఉంటాం. సో 100% ఈ ఆన్సర్ రైట్ అని 99% పీపుల్ కి తెలుస్తుంది అని నా ఒపీనియన్. మేబీ తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చిన్నప్పుడు కూడా మనం చదువుకునే ఉంటాము. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మెయిన్ గా దేనికి ప్రాబ్లం అవుతుంది, దేనికి ఎఫెక్ట్ అవుతుందని అలాంటివి కొన్ని చదువుకుంటాం కదా. సో గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఏ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అన్నారు. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇది ఒక కారణము గ్లోబల్ వార్మింగ్ అని చెప్తున్నారు. సో నాకైతే ఇది 100% రైట్ అని తెలుసు. ఓకేనా? సో ఏ అనేది ఇక్కడ చూడండి, మీకు కూడా అన్నిట్లలో ఏ అని ఇచ్చాడు, ఒకవేళ మీరు తెలియకపోయినా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏ రైట్. ఇప్పుడు మనకు అనుకోవాల్సింది BCDలోనే ఆన్సర్ ఉంది. ఓకేనా? మరి బి తీసుకుందాం. ద అట్మాస్ఫియర్ అబ్జర్వ్ ద పార్ట్ ఆఫ్ ద లాంగ్ వేవ్ ఇన్ఫ్రా రెడ్ రేడియేషన్. ఏమంటున్నారండి, రెడ్ రేడియేషన్ ఎమిటెడ్ బై ద ఎర్త్ నుంచి ఎర్త్ రిలీజ్ చేసే రెడ్ రేడియేషన్ ఎక్కువ తీసుకోవడం వల్ల అంటున్నారు. ఎస్ కదా. నెక్స్ట్, ద గ్యాసెస్ దట్ అబ్జర్వ్ ఏ లాంగ్ వేవ్ టెరిటోరియల్ రేడియేషన్స్ ఈజ్ కాల్డ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల కూడా మనకి గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అవుతుందా లేదా? సో దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ కూడా ఒక రీజన్. ఎస్, ఇప్పుడు మనకి ఈ 3 తెలుసు. ఒకవేళ ఇది తెలియనప్పుడు మీరు కొంచెం ఆలోచించుకుంటే ఇక్కడ కూడా మీకు ఆన్సర్ ఈజీగానే చేయొచ్చు. అందుకే మీరు క్వశ్చన్ చూసి వెంటనే డిసైడ్ అవ్వద్దు, కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఇంపార్టెంట్ మౌంటైన్ పీక్స్. ఇక్కడ ఏమంటున్నారు, మౌంటైన్ పీక్స్ విత్ దేర్ లొకేషన్స్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లో ఉన్న మన ఈ మౌంటైన్ పీక్స్ ని వాటి యొక్క లొకేషన్ ని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు క్వశ్చన్. సో ఇది వచ్చేసి మనకి ఇండియన్ జాగ్రఫీ రిలేటెడ్ అండి. ఇక్కడ కూడా మనం ఒక్క పీక్ కరెక్ట్ గా తెలిసినా కూడా మనం అయితే ఆన్సర్ చేయగలుగుతాం. చాలా మంది నాకు తెలిసి గ్రేట్ నికోబార్ అయితే తెలిసి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఓకేనా? ఒకవేళ తెలియదు, మనకి ఏం తెలియదు, మరి ఒకసారి చూద్దాం అసలు ఏమున్నాయి. సాడల్ పీక్ అంటే ఇది నార్త్ అండమాన్ అంటున్నారు. తర్వాత మౌంట్, ఇది వచ్చేసి మౌంట్ దయావూల్, తర్వాత మౌంట్ కోయాబు, మౌంట్ తుయిలర్. ఇవి ఏ ప్లేసెస్ అని ఇక్కడ మనకి రిలేటెడ్ గా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ మన గ్రేట్ నికోబార్ గురించి నాకైతే తెలుసు. సో ఇది వచ్చేసి
మౌంట్ తులియర్ అని నాకు తెలుసు. సో, ఆన్సర్ పిక్ చేసుకున్నా. నాకు డి అనేది రైట్ ఆన్సర్ నాకు తెలిసి. సో, నేను డి పిక్ చేసేసుకున్నా. రైట్ ఆన్సర్ వచ్చింది. ఒక్క ఆన్సర్ తెలిసినా కూడా మీరు ఈజీగా రైట్ ఆన్సర్ చేయొచ్చు. క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ అన్ని డిఫరెంట్‌గా ఇచ్చారు. ఒకవేళ మనకి సేమ్ ఆన్సర్ 2, 3 సార్లు రిపీట్ అయితే కొద్దిగా ప్రాబ్లమ్ అయిద్ది గానీ, లేదంటే మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ జీనోమ్ వ్యాలీ ఇన్ హైదరాబాద్. ఇది కరెంట్ అఫైర్స్‌లో ఉందండి. సో, ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఆ టైంలో. సో, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూసుకోవాలి. జీనోమ్ వ్యాలీ గురించి తీసుకున్నప్పుడు ఇది ఏంటి అని అడుగుతున్నారు. ఇది చూడండి ఇక్కడ మరి అమ్యూజ్‌మెంట్ పార్క్ అని అంటే లైక్ వినోదం కోసం అంటే లైక్ హ్యాపీనెస్ కోసం మనం జస్ట్ సరదాగా వెళ్తాం కదా! ఆ టైప్‌లో అంటున్నారు. తర్వాత బయోటెక్ అండ్ లైఫ్ సైన్స్ క్లస్టర్ అంటున్నారు. ఇంకోటొచ్చేసి ఎకో టూరిజం సైట్ అన్నారు. యెస్. ఎకో టూరిజం సైటా? కాదా? అదొకటి చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ క్వెషన్ వచ్చేసి జీనోమ్ వ్యాలీ అన్నారు. సో, జీనోమ్ వ్యాలీ అనేది దానికి సూట్ అవుద్దా? కాదా? తర్వాత టెక్స్‌టైల్ పీక్స్. సో, నాకు తెలిసి టెక్స్‌టైల్ పీక్స్‌కి దీనికి సంబంధం ఉందా? లేదు. జస్ట్ 1 ఎలిమినేట్ చేసుకోవచ్చు. తర్వాత జీనోమ్ వ్యాలీ అనేది పార్క్ అన్నారు. సో, పార్క్ అనేది కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో, ఆన్సర్ అనేది ఇక్కడ బయోటెక్ ఆర్ ఎకో టూరిజం సైట్‌లు మాత్రమే ఉంటుంది. సో, జీనోమ్ వ్యాలీ ఈస్ అని నాట్ ఏ ఎకో టూరిజం సైట్. సో, దిస్ ఈస్ ద బయోటిక్ లైఫ్ సైన్సర్ క్లస్టర్. సో, ఇట్లా మనం కొంచెం ఆలోచించితే ఆన్సర్స్ కొన్ని ఎలిమినేట్ చేసుకోగలుగుతాం. ఓకేనా? సో, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ బార్డర్ విత్ కర్ణాటక. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. తెలంగాణ బార్డర్స్‌ని మనకి తెలంగాణలో ఫస్ట్ మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? 33 డిస్ట్రిక్ట్‌లో ఏ డిస్ట్రిక్ట్స్‌కి ఇలా చదువుకోవాలి. ఎలా అనంటే ఒకటి ఫస్ట్ బార్డర్ విత్ అదర్ స్టేట్స్. ఓకేనా? బార్డర్ విత్ అదర్ స్టేట్. అంటే వేరే స్టేట్ తోటి మన ఇప్పుడు తెలంగాణలో ఉన్న కొన్ని డిస్ట్రిక్ట్స్‌కి బార్డర్ కనెక్ట్ అయితది కదా! సో, అలా ఉన్న బార్డర్స్ ఏంటి? ఇప్పుడు కర్ణాటకకి కనెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్స్ ఏంది? తర్వాత ఆంధ్ర కనెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్ ఏంది? ఓకేనా? మహారాష్ట్ర కనెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్ ఏంది? సో, ఇట్లా చూసుకోవాలి. మొత్తం ఏది కనెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్ స్టేట్స్. ఇది కాకుండా ల్యాండ్ లాక్డ్ ప్లేస్‌లు ఉన్నాయి కదా! సో, ఇది చూసుకోవాలి. మళ్ళీ ఇందులో ల్యాండ్ లాక్డ్ ప్లేస్‌లో ఏ ప్లేసు ఎక్కువ ల్యాండ్ లాక్డ్‌గా ఉంది, ఏ ప్లేస్ తక్కువగా ఉంది, మళ్ళీ ఇక్కడ పైన తీసుకున్నప్పుడు బార్డర్ విత్ స్టేట్ అన్నప్పుడు దేనికి ఎక్కువ డిస్ట్రిక్ట్స్ టచ్ అవుతున్నాయి, దేనికి తక్కువ టచ్ అవుతున్నాయి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకోవాలి. అండ్ తెలంగాణ, ఆంధ్రాకి చేంజెస్ వచ్చినాయి కదండీ! కొన్నిది ఆంధ్రాకి పంపించడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కదా! 2014 అది కూడా చూసుకోవాలి. దాని ద్వారా జరిగిన అమెండ్మెంట్ ఏంటిదనేది కూడా మీరు ఒకసారి మళ్ళీ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, మరిక్కడ మనం తీసుకుంటే వికారాబాద్, ఇంకోటొచ్చేసి నారాయణపేట్ అండ్ వన్ మోర్ వచ్చేసి మనకి జోగులాంబ, గద్వాల్ అండ్ మెదక్ అనేది మనకి తెలుసు. ఇదొచ్చేసి కర్ణాటక బార్డర్‌కి రాదు అని. సో, అట్లా చూసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దట్ ఈస్ మోటివేషన్ ఫర్ మీ. నాకు కూడా ఒక నమ్మకం వస్తది. స్టూడెంట్స్ చూస్తున్నారు, త్వరగా చేయాలి అని. చాలామంది వాచ్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను. చాలామంది వాచ్ చేస్తున్నారు. నాకు చూపిస్తది కదండీ వాచింగ్‌లో చాలామంది చూస్తున్నారు వీడియో. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఎందుకనంటే నేను చేసేదే మీకోసం కదా! సో, థింక్ అబౌట్ థట్ ఆల్సో. అండ్ నేను రిమైనింగ్ క్వెషన్స్ ఆఫ్టర్ డిన్నర్ ఐ విల్ మేక్ అండ్ ఐ విల్ అప్‌లోడ్. నేను తిన్న తర్వాత చేసి మళ్ళీ అప్‌లోడ్ చేస్తానండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.